మేము ఒక మానవతా దృక్పథంతో ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోతామంటే మనం వద్దనొద్దని చెప్పి పంపిస్తే అక్కడికి పోయి ఆడ జరిగిన సంఘటనను ఎట్లా రెస్క్యూ చేయడానికి వాళ్ళు చేస్తారో ఆ ప్రయత్నాలు చూసి వచ్చేది పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకే ఈయన సూచనలు ఇష్టానికి పోయినట్టుగా చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఎంత విడ్డూరం. రాజకీయ నాయకులుగా ఉంటే మంచిది. ఆ రోజు రాత్రి ఏదో జరిగితే తెల్లారిపోవద్దని అని వాళ్ళు అన్నారని అయినా కానీ పంపించారంటే ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి పంపించిండ్రా, ఆడ రేవంత్ రెడ్డి గారు ఉండి పంపించారు. అక్కడ ఉన్న పనికి సంబంధించిన టెక్నోక్రాట్స్ అది చేసిన పని, అది ఒక ప్రకృతి విలయంలాగా మనం చూడాల్సిందే తప్పితే దానితో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇది మంచి పద్ధతి కాదు హరీష్. ఇలా మీరు ఎప్పుడూ ఎక్కడికి కూడా ప్రతిపక్ష నాయకులు పంపించిన చరిత్ర లేదు. పంపించకపోతే పంపించలేదని పంచాయతీ పెడతారు, పంపిస్తేనేమో ఇట్లాంటి పనికిరాని అంశాలను తెర మీదకి తెస్తారు. అక్కడ జరిగిన సంఘటన పట్ల మీకేమన్నా ఒక విచారకరం వ్యక్తం చేసినట్టుగా కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీనో, కాంగ్రెస్ ప్రభుత్వాన్నో, లేకపోతే మంత్రి గారినో ఎవరినో ఒకరిని ముద్దాయిగా చేయడానికి మీరు అక్కడికి పోయినట్టుగా కనబడుతున్నది అనేది మేము అనుకుంటున్నది.